కన్నా బాగుంది కన్నా అంటూ తావే నీవే పక్కనుంటే చాలే. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ విధంగా మీ ఫోటోతో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాంటి లిరిక్స్ అండ్ ఈ విధంగా ఈ ఎఫెక్ట్తో ఫోటో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో నేను ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లో ఎడిట్ చేశాను. సో మీరు కూడా ఇన్షాట్ యాప్లో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇప్పుడు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో ఇన్షాట్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నా ఫోటో. ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫోటోని ఇక్కడ ఫిట్ చేసుకుంటాను. ఇక్కడ ఫిట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఫోటోని కొంచెం జూమ్ చేసుకుంటాను. ఈ విధంగా జూమ్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా. అండ్ జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా డ్యూరేషన్ ఉంటుంది. సో మీకు డ్యూరేషన్ ఎంతవరకు కావాలో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని సో మీరు అంతవరకు ఇక్కడ డ్యూరేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 15 సెకండ్స్ పెట్టుకున్నాను. సో మీరు 20 సెకండ్స్ వరకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా. అండ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంటుంది. ఇక్కడ కీ ఫ్రేమ్ మీద యాడ్ చేసుకొని దీన్ని సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఈ రేంజ్లో తీసుకురావాలి. అండ్ ఈ రేంజ్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా 5 సెకండ్స్ వరకు తీసుకురావాలి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ 5 సెకండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ సైడ్ మనకు మూవ్ చేయాలన్నమాట ఫోటోని ఈ విధంగా. ఓకే, ఈ సైడ్ మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 10 సెకండ్స్ వరకు ఇక్కడ తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ సైడ్ మూవ్ చేయాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ లాస్ట్లో మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ మిడిల్లోకి వచ్చే విధంగా చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది ఈ విధంగా అనమాట. ఫోటో అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఈ విధంగా మూవ్ అవుతుంది అనమాట మనకు. ఓకే, ఈ విధంగా. సో ఓకే, ఈ విధంగా ఒక యానిమేషన్ అనేది వచ్చేస్తుంది. యానిమేషన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు లాస్ట్లో మనకి ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లర్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. బ్లర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని దీని వాల్యూని కొంచెం ఈ విధంగా లైట్గా మనకు ఫేస్ కనిపించే విధంగా చేసుకోవాలి. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇక్కడ క్లిప్ టు ఎండ్ వరకు ఇక్కడ తీసుకురావాలన్నమాట. ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. పిఐపి ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. పిఐపి ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో ఇస్తాను. సో అన్ని వీడియోస్ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అనమాట. నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు లిరిక్స్ వీడియో కానీ సో గ్రీన్ స్క్రీన్ వీడియో కానీ షాడో వీడియో అన్నింటినీ కూడా అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు ఈ విధంగా. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్క్రీన్కి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని ఇక్కడ నేను సింపుల్గా కొంచెం ఈ విధంగా చేసుకున్నాను కిందికి. ఈ విధంగా కిందికి చేసుకొని ఇక్కడ సింపుల్గా కట్అవుట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఈ పాయింట్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్లూ కలర్ ఇక్కడ గ్రీన్ కలర్ మీద అడ్జస్ట్ చేసుకొని దీని స్ట్రెంత్ని లైట్గా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుని షాడోని. అయితే మనకి గ్రీన్ కలర్ అనేది కంప్లీట్గా మూవ్ అయిపోతుంది. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకు వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు గ్రీన్ స్క్రీన్ వీడియోని యాడ్ చేసుకొని మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా వస్తుంది అనమాట మన వీడియో అనేది. ఓకే, మనకు వీడియో అనేది మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. సో మనకు వీడియో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఈ వీడియో నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం స్టార్టింగ్లో ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది. సో మీరు వేరే ఫోటో అయినా చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకొని క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫోటోని ఈ విధంగా కొంచెం ఈ విధంగా జూమ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ యాస్టీస్గా ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 15 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో 15 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా వీడియో, సో ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో, సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. దీన్ని స్క్రీన్ని ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ మీద యాడ్ చేసుకొని దీన్ని స్ట్రెంత్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి.
షాడోని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ మెయిన్ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని మళ్ళీ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ షాడో వీడియో ఫోటో ఉంటుంది ఇక్కడ ఇది. ఓకే, సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు. ఓకే, సో దీన్ని ఇంపోర్ట్ చేసుకొని దీని సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఈ షాడో ఇమేజ్ని కూడా ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు లిరిక్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో లిరిక్స్ వీడియో, బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియో పెట్టేస్తాను. అక్కడ నుంచి ఆ లిరిక్స్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు యూట్యూబ్లో మీకు నచ్చిన సాంగ్ బ్లాక్ స్క్రీన్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఇక్కడ పిఐపి ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడ పిఐపి క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే లిరిక్స్ వీడియో ఉంటుందో ఆ లిరిక్స్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఇక్కడ కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కిందికి అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు మాస్క్ ఆప్షన్ ఉంటుంది. మాస్క్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని రొటేట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ దీన్ని ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకొని లైట్గా ఈ విధంగా కర్వ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు ఈ విధంగా మనకు లిరిక్స్ వస్తాయి అనమాట సింపుల్గా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు లిరిక్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఈ లిరిక్స్ వీడియోని మీకు సైజ్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవచ్చు ఇంతవరకు. ఓకే, సో ఇక్కడ పిఐపి క్లిక్ చేసుకొని లిరిక్స్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు యాడ్ చేసుకోవాలి. అండ్ మనకు ఈ విధంగా వీడియో అనేది వచ్చేస్తుంది. అండ్ దీని మీద ఇంకా ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని దీంట్లో మీరు ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఎఫెక్ట్ అనేది మనకు బాగానే ఉంది. సో మనకు ఇంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అడిషనల్గా కావాలంటే ఇక్కడ స్నో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఈ స్నో ఎఫెక్ట్ని చివరి దాకా ఈ విధంగా వచ్చే విధంగా చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇక్కడ ఈ స్నో ఎఫెక్ట్ లైట్గా ఈ విధంగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది వీడియో. అండ్ ఇప్పుడు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని అంతే.